జై భీమ్. నా పేరు గంట్లాన్ రామారావు. నేను ఇచ్చెర్ల నియోజకవర్గం నుంచి బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మన గుర్తు ఏనుగు గుర్తు. రేపు జరగబోయే ఎన్నికల్లో 13/5/2004లో జరగబోయే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే, అలాగే ఇచ్చెర్ల కాన్స్టిట్యూషన్లో నన్ను గెలిపించుకుంటే, మరి ఈ నియోజకవర్గం ప్రజలకి అన్ని రకాలుగా చదువుకునే పిల్లలకైతేమి, హాస్పిటల్ విషయాలు అయితేమి, లేకపోతే వాటర్ విషయాలు అయితేమి, కరెంటు విషయాలు అయితేమి, అన్ని రకాలుగా నేను దగ్గరుండి ప్రజల సౌకర్యాలను నేను చూసుకుంటాను. 4 మండల ఓటర్లకి. అలాగనే నేను ప్రచారంకి వెళ్ళేటప్పుడు ప్రజలు చాలా చక్కగా నన్ను ఆనందిస్తున్నారు. మరి మీ కష్టానికి ప్రతిఫలం మేము ఇస్తామని ప్రజలు నాకు అంటున్నారు. మరి ఈ 2,46,000 ఓటర్లు చాలా చక్కగా నన్ను గౌరవించుకుంటూ, అబ్బాయి చాలా చక్కగా నువ్వు పబ్లిక్ ప్రచారం చేసుకుంటున్నావు, మరి నీ పార్టీని నువ్వు బలోపేతం చేస్తున్నావు, చాలా చక్కగా ఉంది, మరి నీకు ఓటేస్తాం, నిన్ను గెలిపించుకుంటాము మేమని ప్రజలు ఆనందపడుతున్నారు. మరి ఈ ఆనందంతో నేను కూడా ఉప్పొంగుతున్నాను. మరి ఈ ప్రజలు నాకింత చక్కన అవకాశం కలిగిస్తున్నారు. మరి ఆ ఆనందం నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకా చాలా ఎక్కువగా నా మనసు పొంగుతుంది. కనుక ఈ రాష్ట్రం అధికారంలోకి వస్తే అనేక రకమైన ప్రజలకి సౌకర్యాలు చేస్తాము. అలాగే ఇచ్చెర్ల నియోజకవర్గంలో నన్ను గెలిపించుకుంటే, బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించుకుంటే, నీలిరంగు జెండాని అసెంబ్లీకి పంపిస్తే, ఏనుగు గుర్తుకి అసెంబ్లీకి పంపిస్తే మేము చేయవలసినంత చేస్తాము. ఇప్పటి వరకు చాలా కష్టపడి మేము ప్రజలకి 4 మండలాలకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా మేము సౌకర్యాలు ఎక్కడ ఏది జరిగినా మేము స్పందిస్తున్నాము. మరి మా జిల్లా పెద్దలైనటువంటి లింగాల గరికవాడ అయితేమేని, జిల్లా అధ్యక్షులు బోకర్ నారాయణరావు అయితేమేని, మా ఇచ్చెర్ల మండల అధ్యక్షులైనటువంటి టొంపల పవన్ అయితేమేని, మరి రణస్థలం ఇన్ఛార్జి అయినటువంటి కృష్ణారావు అయితేమేని, అలాగే లావేరు మండలం ఆదినారాయణ గారు అయితేమేని, మరి జీసేడం మండలం సింహాసనం అయితేమేని, వీళ్ళందరూ కూడా మరి గ్రామ ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు. అన్ని కష్టసుఖాలు సౌకర్యాలు చూసుకుంటున్నారు. మరి వాళ్ళ కష్టాలకి మేము తోడుగా ఉంటున్నాము. మరి మాకు కూడా వాళ్ళంతా తోడుగా ఉంటారని మాకు మాట ఇస్తున్నారు. మరి ఓటర్లు ఏం చెప్తున్నారంటే, నీకు ఓటు కంపల్సరీగా ఏనుగు గుర్తుకేస్తాము, నిన్ను గెలిపించుకుంటాము, ఈ నియోజకవర్గంలో నువ్వు గెలుచుకుంటే మాకు మంచి అవకాశం కలుగుతుంది. వీళ్ళందరూ కూడా పెద్దలు డబ్బు ఖర్చు పెడతారు, బిర్యానీ ఇస్తారు, ఓట్ల ఎలక్షన్ ముందు మందు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, కానీ నువ్వు ₹1 కూడా పంచిపెట్టట్లేదు, నువ్వు ఒక బిర్యానీ ప్యాకెట్ కూడా మాకు ఇవ్వట్లేదు. మరి నిన్ను గెలిపించుకుంటే మాకు విలువలు ఉంటాయి, కానీ మరి వాళ్ళు గెలిపించుకుంటే డబ్బుతోనే ఈరోజు ఎలక్షన్ ముందుతోనే సరిపెట్టేస్తున్నారు వాళ్ళు. అదంతా మేము పక్కన పెట్టేస్తాము. నీ ఏనుగు గుర్తుకు మాత్రం నీ గెలిపించుకుని ముందుకు తీసుకెళ్తామని ప్రజలందరూ కూడా మాకు మాట ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. జై భీమ్, జై బీఎస్పీ, జై భారత్. జై భీమ్. నా పేరు రామారావు. నాది 4వ నెంబరు బ్యాలెట్ నెంబరు. మరి 4వ నెంబర్కి బ్యాలెట్ నెంబరు ఏనుగు గుర్తు ఉంటుంది. ఈ ఏనుగు గుర్తుపై ఓటేసి మీరు చక్కనైన అవకాశం నాకు కలిగిస్తారని ఈ నియోజకవర్గ ప్రజలకు అందరికీ నేను జై భీములు చెప్పుకుంటూ, నేను బీఎస్పీ క్యాండిడేట్ను. మరి నాకు ఎమ్మెల్యేగా రాష్ట్ర ఇన్ఛార్జి అయినటువంటి పూర్ణచంద్ర గారు, ఆయన ఒకప్పుడు మన జిల్లాలో డిఎస్పీగా చేశారు. మరి ఈరోజు మన రాష్ట్రంలో మరి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జిగా తీసుకొని ఈ పార్టీని బలోపేతం చేసి చక్కనైన రాష్ట్రానికి ఈ చక్కనైన సౌకర్యం కల్పిస్తానని మరి పూర్ణచంద్ర గారు నాకు మాటిచ్చారు. అలాగే రాష్ట్ర అధ్యక్షులు కూడా మాటిచ్చారు. ఆయన కూడా రాష్ట్ర అధ్యక్షులు మాటిచ్చారు. ఇంత చక్కనైన అవకాశం కల్పించిన ప్రథమ పౌరులకి నా జై భీములు చెప్పుకుంటూ, మీడియా మిత్రులకి, అలాగే పోలీసు వారికి నా జై భీములు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. జై భీమ్.